హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హెచ్సియు భూములపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల మీద సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తెలంగాణ సర్కార్ చెప్పింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హెచ్సియు భూములపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల మీద సర్కారు క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది తెలంగాణ సర్కార్. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హెచ్సియు భూములపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల మీద సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తెలంగాణ సర్కార్ చెప్పింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదంటూ తెలంగాణ సర్కార్ వ్యాఖ్యానించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హెచ్సియు భూములపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల మీద సర్కార్ స్పందించింది, క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తెలంగాణ సర్కార్ చెప్పింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేదు అంటూ కూడా తెలంగాణ సర్కార్ చెప్పింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న ఒక్కసారిగా సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, పలువురు విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా నివారించే క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు, విద్యార్థి సంఘ నేతలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఏసీపీకి కాలుకి తీవ్ర గాయం కావాల్సింది. మాదాపూర్ ఏసీపీకి, దీంతో అతన్ని హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అయితే కొంతమంది విద్యార్థులు కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున అటు ఆందోళన వ్యక్తం చేశారు. వారందరూ కూడా పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని టీజీఐకి అప్పచెప్పడం జరిగింది. అయితే దీన్ని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో అటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా భూమిని వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాత్రం అటు విద్యార్థి సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఉన్నారు. మీరు చెప్పారు 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా లీగల్ గా చేస్తామని చెప్తుంది. ఏం చెప్తారు మీరు? అన్నా, ఈ ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో, ఈ 400 ఎకరాల భూమి మీ ఇప్పుడు చాలా మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నా, నేను అదే అడుగుతున్నా. ఈ 400 ఎకరాల భూమి గాడ మా ఈస్ట్ క్యాంపస్ దగ్గర ఉందా, గీడ మా అడ్మిన్ బిల్డింగ్ ఉందా, మా హాస్టల్ ఉన్నాయా, ఏడుంది 400 ఎకరాల భూమి? ఈ రోజు జేసీబీలు అక్కడ ఉన్నాయి, రేపు జేసీబీలు మెయిన్ గేట్ దగ్గర ఉంటాయా? ఎక్కడున్నాయి మెయిన్ గేట్? ఎక్కడుంది 400 ఎకరాల భూమి? మాకు చెప్పాలి. సో నిన్న మేము ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పూజ చేసుకుంటే అక్కడ ఈస్ట్ క్యాంపస్ పోతుంటే మమ్మల్ని తీసుకొని పోయి ఇల్లీగల్ గా అరెస్ట్ చేసిరు, ఫోన్లు గుంజేసుకున్నారు, మా కార్యకర్తలను కొట్టిర్రు. మా కార్యకర్త రోహిత్ బాండిని ఆయన ఆ జీప్ కేసు గుద్ది ముఖం మీద గుద్దితే మొత్తం ఫేస్ మొత్తం స్వెల్లింగ్ అయిపోయింది. ఎందుకు ఇంత లోపల జేసీబీలతో వర్క్ చేస్తున్నారు? ఇంకా వర్క్ నడుస్తుంది. మా ఫ్యూచర్ కార్యాచరణ మీకు చెప్తాము. ఒకవేళ లోపల మీరు మన రేవంత్ రెడ్డి అన్నాడు ఇక్కడ జింకలు లేవు, నక్కలు లేవు, పులులు లేవు. నేను అర్థం చేసుకుంటా, రేవంత్ రెడ్డి ఇక్కడ చదువుకోలే, రేవంత్ రెడ్డికి తెలియదు. కానీ ఇక్కడ మేము అందరు గర్వంగా చెప్పుకున్నారు, అరే ఈ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళు 2 మంత్రులు అయ్యారని. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఇక్కడ చదువుకుర్రు. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళనే చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి.
అయ్యా లేదు అందులో లోపల మస్తు రిచ్ ఫ్లోరా అండ్ ఫోనా ఉందని ఎవరు చెప్పలే, వాళ్ళు కండెమ్ చేస్తలే. లోపల ఏం లేకపోతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము అదే చెప్పినాం, రారీ క్యాంపస్ లోపలికి మేము చూపిస్తామని. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు తెలంగాణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ప్రభుత్వం కూడా 400 ఎకరాలకు సంబంధించిన భూ విషయంపై ఒక క్లారిటీ కూడా కొద్దిసేపు క్రితమే ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. ఇదంతా కూడా పూర్తిగా లీగల్ గానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించినటువంటి ఈ ఇష్యూకి సంబంధించిన భూ వివాదానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా అన్ని లీగల్ గా చూసుకున్న తర్వాతనే దీంట్లో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే గతంలో ఉన్నటువంటి వివాదాలు మొత్తం కూడా ఇటీవల కాలంలో కోర్టులో అది క్లియర్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాలు కొన్ని దాంట్లో వచ్చినటువంటి దాంట్లో దాదాపు అదంతా కూడా టీజీఐఏసీ దృష్టికి తీసుకొచ్చాం. ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా షేలింగపల్లి మండలం గచ్చిబౌలిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమి 2004లోనే జనవరి 13వ తారీఖున అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము క్రీడా వసతుల అభివృద్ధి కోసము ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కి దీన్ని కేటాయించింది. కానీ వారు సంబంధించిన ప్రాజెక్ట్ ని ప్రారంభించకపోవడంతో 2006లో నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి దీవుని రద్దు చేస్తూ అటు యూత్ అడ్వర్టైజ్మెంట్స్, టూరిజం, అటు కల్చర్ డిపార్ట్మెంట్ కి కేటాయించింది. అయితే భారత ప్రైవేట్ లిమిటెడ్ కి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఒక్కసారిగా అటు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంబంధించినటువంటి ఈ భూమి విధానం ఏదైతే సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి మొత్తం కూడా డెవలప్మెంట్ పేరుతో ఇండస్ట్రియల్ టీజీఐఐ సంబంధించినటువంటి డెవలప్మెంట్ పేరుతో దీన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయాలి. దీంతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి ఆశాభావంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాలంలో ఈ 400 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించిన దాంట్లో విద్యార్థులు మాత్రము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. ఇదంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే ఈ రోజు కూడా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎవరైతే ఆందోళన చేస్తున్న విద్యార్థులు కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు కొంతమందిని. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద మాత్రం పోలీసులు అయితే భారీగా మోహరించి ఎలాంటి అల్లర్లు జరగకుండా మాత్రం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.